హాయ్ అండి అందరికీ. నిన్న చెప్పుకున్నటి సమాచారాన్ని సాగింపుగా ఈరోజు మరొక వీడియో చేస్తున్నాను. నిజాం కాలంలో అంటే మొదటి సాలార్జంగ్ యొక్క పరిపాలన కాలంలో కొన్ని న్యాయ స్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటినే మున్సిఫ్లు అంటారు. మున్సిఫ్ అనగా ఏంటంటే మనకు వివాదాల పరిష్కారం, ప్రజల న్యాయం జరుగు స్థలం. కస్టమ్ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1861లో. అలాగే జిల్లాదారులు అనగా ఎవరిని అంటే జిల్లా స్థాయిలో శాంతి భద్రతలు కాపాడేవారు. అంటే ప్రజెంట్ అయితే ఎవరైతే ఎస్పీ లాగానో అలాగే అప్పుడు జిల్లాదారులు అనగా జిల్లా స్థాయిలో శాంతి భద్రతను కాపాడేవారు. అలాగే మొదటి సాలార్జంగ్ యొక్క కాలంలో ముఖ్యమైనది హలిసిక్కాని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే మీర్ తూరా బలి ఖాన్ 1857లో ప్రవేశపెట్టడం జరిగింది. హలిసిక్కా అనగా మనకు అడుగుతారు క్వశ్చన్స్. హలిసిక్కా ఏది, బంగారు నాణ్యమా, వెండి నాణ్యమా, లేకపోతే మామూలు ఇనుము నాణ్యమా అనేది అడగడం జరుగుతుంది. సో హలిసిక్కా అనేది వెండి నాణ్యం. ఈ వెండి నాణ్యం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న నిజాం ఎవరని అడుగుతారు క్వశ్చన్స్. 5వ నిజాం అఫ్జలుద్దౌలా. సో ప్రవేశపెట్టింది మాత్రం మొదటి సాలార్జంగ్ మీర్ తూరా బలి ఖాన్. బీరార్ ఒప్పందం ఎప్పుడు చేయడం జరిగిందంటే అఫ్జలుద్దా కాలంలోనే 1853 మే 26. సో మే 26 మనకు ఇది జరిగిన బీరార్ ఒప్పందం జరిగిన 5 days తర్వాతనే మనకు మొదటి సాలార్జంగ్ ప్రధాని కావడం జరుగుతుంది. సో చందా రైల్వే సంఘటన మన 1883 నుంచి 85 సంవత్సరాల మధ్య జరగడం జరిగింది. మొదటిసారిగా ముల్కీ నిబంధనలు ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది, ఎవరి కాలంలో అనేది అడుగుతారు. సో మొదటి సాలార్జంగ్ 1868 మొదటి సాలార్జంగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1868వ సంవత్సరంలో చేయడం జరిగింది. దాని తర్వాత మొదటి సాలార్జంగ్ మరణం తర్వాత 1808 మీర్ మహబూబ్ ఖాన్ కాలంలో 1919 సంవత్సరంలో మరియు 1937 సంవత్సరం ముల్కీ నిబంధనలను ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ రెసిడెంట్ కార్యాలయంపై దాడి జరిగిన సంవత్సరం తేదీ అడగవచ్చు. సో ఇది 1857 జూలై 17న ఎవరెవరు చేశారంటే తుర్రెబాజ్ ఖాన్ మరియు ముల్లా ఖయీంలు రెసిడెంట్పై దాడి చేయడం జరిగింది. అంటే వీళ్ళు దాడి చేసి పారిపోతున్న ముల్లా ఖయీంను అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేయడం జరుగుతుంది. తుర్రెబాజ్ ఖాన్ను మాత్రం తూప్రాన్ వద్ద పట్టుకొని అతన్ని ఉరి తీసి మన రెసిడెంట్ కార్యాలయం ముందర కోటిలో అతని శవాన్ని వేలాడదీయడం జరుగుతుంది. ఓకే అండి, గుర్తుంచుకోవాలి ఇట్లా. ఇందులో నోట్స్లో లేని